కొందరు అన్నారు దక్షిణామూర్తి మంత్రం, మృత్యుంజయ మంత్రం, ఈ మంత్రం ఆ మంత్రం ఉంటే మంచిదే, కానీ ఒక్క శివనామం అనుకుంటూ ఇన్ని మూర్తులను ధ్యానించినా చాలండి. అన్ని మూర్తుల శివనామంలో ఉన్నాయి తెలుసుకోండి. అన్నీ ఆయన ధరించిన మూర్తులే కదా, ఎప్పుడు ఎలా రవాలో ఆయన చూసుకుంటాడు. ఆ ఉగ్రమూర్తులు కొందరిని చెప్పుకుందాం. ఒకప్పుడు సృష్టి ఆరంభ స్థితిలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో స్త్రీ పుంసాత్మకమైన సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి విస్తరించాలి అంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనేది ఏర్పడాలి. దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. దానికి ఒక భావం కావాలి. ఆ భావం ఎలా వస్తుందా అని ధ్యానం చేస్తుంటే ఈశ్వరానుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు మనస్సు నుంచి ఒక దేవత పుట్టాడు. ఆ దేవత పేరు మన్మథుడు. వాడిని కాముడు అంటాం. కామ అంటే కోరిక, అంటే కామం కూడా ఒక దేవతగా భావించిన జాతి హిందూ జాతి, అంటే కాముడు అన్నారు ఇక్కడ. అదొక శక్తి అండి. శక్తి ఏదున్నా దానికి దేవతాకృతి ఉంటుంది. ఇది తెలుసుకుంటే చాలు. ఇంతమంది దేవతలా అంటే